హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మధ్యాహ్నం అయితే చికెన్ కర్రీ అండి. ఈ మధ్యన సండే మేము అసలు చాలా రోజుల నుంచి తెచ్చుకోవట్లేదు. అందుకని ఈరోజు అయితే చికెన్ తెచ్చుకున్నాం అనమాట. చికెన్ చాలా సింపుల్గా కర్రీ అండి. అంటే ఇంతకుముందు మా చిన్నతనంలో మా అమ్మగారు ఎట్లాగే ఉండేవారు అనమాట, ఏ మసాలాలు వేయకోకుండా. కానీ నేను జీలకర్ర పొడి అయితే వేసానండి, ఎందుకంటే అరుగుదల కోసమని. ముందుగా అయితే చికెన్ అంతా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరకాయలు కట్ చేసుకోవాలి. పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసి తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు వేగుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు వేయాలి. తర్వాత అవి బాగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. అసలు మామూలుగా అయితే టమాటా కూడా వేయరు మా అమ్మగారు, కానీ నేను టమాటా వేసా. టమాటా అవన్నీ మగ్గిపోయిన తర్వాత చికెను ప్లెయిన్గా ఉన్న చికెన్ అండి, ఉప్పు కారం కలపని చికెన్ వేసుకోవాలి. వేసుకొని అటు ఇటు కలుపుకున్నాక అల్లం పేస్టు, మళ్ళీనేమో ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కారము, జీలకర్ర పొడి కొంచెం వేసానండి, ఎక్కువ వేయలేదు. అన్నీ కూడా ఉప్పు అవన్నీ కూడా సరిపడా వేసుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక అది ఉడుకుతూ ఉండగా మామూలుగా ధనియాలు, చెక్క, లవంగ, యాలుక్కాయ పొడి చేసి వేసాను అనమాట. ఈ కూర అయితే చాలా చాలా బాగుంటుందండి. అలాగే లాస్ట్లో దింపేసే ముందు కొత్తిమీర వేసాను. అలాగే మార్నింగ్ అయితే రైస్లోకి, నైట్కి అయితే పొరోటాలోకి తీసుకున్నామండి ఈ కర్రీ. చూసారు కదా, ఇప్పుడు నేను మసాలా కూడా వేసేసాను. అలాగే ఈ టైప్లో కర్రీ మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుద్ది. మీకు ఇలా చేసుకుంటే ఇష్టమా, ఎక్కువ మసాలాలు వేసుకుంటే ఇష్టమా కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.